వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు పట్టణంలోని సుబేదారి వీధిలో మొట్టమొదటిసారిగా జాగ్వార్ జేడీఎస్ షోరూంను ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు షోరూం ప్రారంభోత్సవం చేశారు. గత 35 సంవత్సరాలుగా జాగ్వార్ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్న సూర్య ఇంటర్నేషనల్ ఇప్పుడు చిత్తూరులో అప్గ్రేడ్ షోరూం ప్రారంభించింది. డాక్టర్ హరినాథ్ బాబు మాట్లాడుతూ సిపి ఫిట్టింగ్స్, షవర్ ఎన్క్లోజర్స్, గ్రీజర్లు, లైట్ ఫిట్టింగ్స్ వంటి ఆధునిక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో శివశక్తి ఏజెన్సీ భాగస్వాములు, జాగ్వార్ ఏపీ రీటైల్ ప్రాజెక్ట్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అండి, చిత్తూరులో ఈ రోజున సుబేదారి స్ట్రీట్ లో శివశక్తి ఏజెన్సీస్ బాలాజీ గారు ఇక్కడ ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము ఇనాగ్రేషన్ చేసి వారికి ఇంకా మునుముందు వ్యాపారాభివృద్ధి జరగాలని, అలాగే వారు 1998లో స్టార్ట్ చేసే వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి షోరూమ్ కావాలి చిత్తూరుకి. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మా ఎక్స్క్లూజివ్ షోరూమ్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఆయన 2 ఫ్లోర్లో ఒక విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలకి, చిత్తూరు పరిసర ప్రాంతాలకి ఉన్న ప్రజలకి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి, బిల్డర్స్కి, అట్లాగే కాంట్రాక్టర్స్కి, ఇండివిజువల్ కస్టమర్స్ కూడా మేము కోరేది ఏంటంటే, ఒక్కసారి ఈ షోరూమ్ విజిట్ చేస్తే ఈ రోజున టచ్ అండ్ ఫీల్ ఉండాలి. తిరుపతి కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. సమావేశంలో కార్పొరేటర్ ఎస్కే బాబు, గణేష్ మధ్య వాదోపవాదాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎస్కే బాబుకి చెందిన వ్యక్తి బయట నుండి కార్పొరేటర్ గణేష్ను భౌతికంగా తోసేశాడు. కౌన్సిల్ సమావేశంలో మరికొందరు కూడా గణేష్పై దాడికి ప్రయత్నించడంతో కార్పొరేటర్ నిరసనగా పోడియం ముందు కూర్చొని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సమావేశం ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. సభ్యులు మరియు అధికారుల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఘటనపై అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డు వల్ల బియ్యం అక్రమ రవాణా నియంత్రణ ఒక ప్రారంభ ప్రయత్నమని, భవిష్యత్తులో
సాంకేతిక పరిజ్ఞానంతో మరింత కఠినతరంగా చెక్ పెడతామని తెలిపారు. గోడౌన్లు, రేషన్ షాపుల్లో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, అంగన్వాడీ స్కూల్స్, హాస్టల్స్లో రేషన్ బియ్యం అందుబాటులోకి తీసుకురమ్మన్నారు. బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం నిఘా వహిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అవగాహన పొందుతున్నారు. పార్టీ విధేయతతో ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని, పార్టీ కోవర్తుల విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. బస్సు దగ్ధం దృక్పథకరమని, ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ ఉందని తెలిపారు. చేసింది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశంలో మనం రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా స్పందించి అధికారులనే కాకుండా మంత్రి గారిని అందరినీ కూడా ఆ సంఘటన స్థలానికి పంపించడం, కుటుంబాలందరికీ కూడా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో డెఫినెట్గా మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అధికారికంగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటో, ఏ విధంగా సంఘటన జరిగిందో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రభుత్వాలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఎక్కువ మంది మనం ప్రజానికానికి సౌకర్యాలు కల్పించినప్పుడు సేఫ్టీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం ముందుకెళ్ళాలి. డ్రైవర్స్కి జరగాల్సిన శిక్షణ కానివ్వండి, రోడ్డు పైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటిపైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో దీని గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరిగిన సమావేశంలో 3వ డివిజన్ కార్పొరేట్పై చేయి చేసుకున్న ఎస్కే బాబు అనుచరుడు కౌన్సిల్లో బయట వచ్చి దాడి చేయడం అమానుష చర్య. మేయర్ వద్ద నిరసనకు దిగిన న్యాయం చేయాలంటూ వైసీపీ కార్పొరేటర్లు. ఈ సంఘటనపై స్పందించిన వైసీపీ ప్రముఖ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, ఎంపీ గురుమూర్తి మరియు తిరుపతి నగర్ మేయర్ శిరీష తమ పార్టీ నాయకుడిపై చేయి చేసుకున్న వారిని వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎస్వి యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపారు. పంచాయతీలు చేర్చడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి అధికారులు గురించి మాట్లాడలే, మాకు చెప్పలేదు 17 రోడ్ల గురించి. దానికి ఏం చెప్పారు? మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల మీద చర్చ నడవాల్సి ఉంది. సో ఆ క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుడు అనుచరుడు సడన్గా సమావేశ మందిరంలోకి ఎంట్రై మా కార్పొరేటర్ అయినటువంటి తమ్ముడు గణేష్ మీద దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇదే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సెనెట్ హాల్ ముందే దాడి చేసి, బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ని అపహరించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నెల్లిమర్ల నగర పంచాయతీ రామతీర్థం జంక్షన్లోని వైన్ షాప్ వద్ద ప్రజా భద్రత ప్రచార కార్యక్రమం నిర్వహించి అక్రమ మద్యం నివారణకు అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు గారు పాల్గొని యాప్ ద్వారా మద్యం నాణ్యతను స్కాన్ చేసి ప్రజలకు వివరించారు. విశాఖ నార్త్ పరిశీలకులు సువ్వాడ రాజశేఖర్ గారు, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు గారు, నగర పంచాయతీ పార్టీ అధ్యక్షుడు లెంక అప్పల నాయుడు గారు, నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ అవనాపు సత్యనారాయణ గారు, రెడ్డి వేణు గారు, ఇతర పార్టీ నేతలు మరియు కార్యకర్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా మద్యం నాణ్యతపై అవగాహన పెంచి అక్రమ మద్యం వినియోగంపై నివారణకు ప్రజలను ప్రేరేపించడం లక్ష్యంగా తీసుకోబడింది.
నారాయణఖేడ్ నుంచి కర్ణాటకలోని చేసిండు గణగాపూర్కు పాదయాత్ర శుక్రవారం సత్యనారాయణ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రను గజేంద్ర మహారాజ్ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో 8 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈసారి 2 బృందాలు బయలుదేరుతున్నట్లు పాదయాత్ర బృందం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు. రవీంద్ర నాయక్, అమృత్ అశోక్ రెడ్డి, అరుణ్ రమేష్ రెడ్డి తదితరులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేక పాదయాత్రగా వెళ్లడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. పాదవల్లభ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా. దత్త భక్తులందరూ సత్యనారాయణ స్వామి మందిరం నుంచి ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరంకు 8వ సంవత్సరం అందరూ కలిసి ఇక్కడ నుంచి గాణగాపూర్ కర్ణాటకలో ఉన్నది అక్కడ వరకు అందరం 5వ రోజు పాదయాత్ర చేసుకొని అందరం తిరిగి 5వ రోజు దర్శనం చేసుకొని తిరిగి వస్తాం. జయ గురుదత్త. తాత్రి భగవానికి జై. మేము ఫస్ట్ గాణగాపూర్ పాదయాత్రకు 14 మంది స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఆ పాదయాత్ర 200 మందికి 200 మంది వరకు అయింది. ఇంకా ఎక్కువ కావాలని ఆ దత్తునితో అందరి దత్తాత్రేయుని కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త. జగిత్యాల జిల్లా కోరుట్లలో విశ్వాస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఘనంగా దీపావళి సంబరాలను నిర్వహించింది. 3 సంవత్సరాలుగా బ్యాంకు ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ చిరు వ్యాపారులకు సహాయపడుతూ పొదుపు గురించి అవగాహన కల్పించిన విశ్వాస్ బ్యాంకు డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు వివరించింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించినందుకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో పాల్గొన్న ప్రధాన వ్యక్తులు చెన్న విశ్వనాథం, చెన్న కమల, రాచకొండ దేవయ్య, డాక్టర్ గంగాధర్, సుతారి రాములు, సుతారి స్వప్న, ఎన్నం రాధ, పాతర్ల విజయకుమార్, చింతకింది గణేష్, చెన్న శ్రీధర్, సాంబర్ మహేష్, సాంబర్ సంతోష్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో నల్ల చెరువు కాలుష్యానికి కారణమైన హెట్రో డ్రగ్స్ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. ఈ దాడికి కారణమైన కాలుష్యాన్ని అరికట్టేందుకు జిల్లా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, పటాన్ చెరు పీసీబీఈని సస్పెండ్ చేయాలని జయరాజు సూచించారు. సిపిఎం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సంఘటనపై జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పీసీబీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీసీబీఈని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ గ్రామాన్ని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విజిట్ చేసి గ్రామ రైతులకు, గ్రామ ప్రజలకు మొత్తం కూడా భరోసా కల్పించాలి, కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. దోమడుగు గ్రామంలో మొన్న భాగ్యనగరంలో గోరక్షక సోను సింగ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు సమీప జిల్లా కార్యాలయాల్లో గణనీయంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి నిరసన పత్రాన్ని అందజేసి ఘటనపై ప్రభుత్వానికి జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభిన్న మండలాల నుంచి వచ్చిన పాల్గొనే వారంతా సాంత్వనపూర్వకంగా సమర్థవంతంగా నిరసన వ్యక్తం చేశారు.
వాడి ఎవరైతే గోహత్య చేస్తారో కఠినంగా శిక్షించాలి. మొన్న ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో ఇవాళ ఈ బ్రాండ్ కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి. ధర పుట్టాలి. ఈ గోహత్య చేశారు నా కొడుకులకు అందరు కూడా జై శ్రీరామ్. అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఈ వ్యవహారం లోపల గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటున్నది. మీరు ఆ రోజు కఠినంగా అమలు చేసింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు ఎట్లయితే అడ్వాన్స్ అవుతున్నారు, గోవులను తీసుకెళ్తే గో రవాణా చేస్తే పట్టుకుంటున్నారు, గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారు మీరంతా. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, గో హత్యను నివారించాలి, గో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారో పోలీస్ శాఖ కూడా మేము అందరూ కోరుకుంటాం. పోయినసారి ఎస్పీ గారికి అది అడిగినాం, మీరు ఏ చెక్ పోస్ట్ పెట్టండి అంటే హైవే మీద చెక్ పోస్ట్ పెట్టడం కుదరదు అన్నాడు. కానీ మేము భీమవరం వీరవాసరం వ్యవసాయ పరపతి సొసైటీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించింది. చైర్మన్ వీరపల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్లు బండారు మణికంఠ, బ్రహ్మానందం, దూసనపూడి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వారిచే ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే అంజీబాబు మాట్లాడుతూ PACSలు రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని, గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, నూతన కార్యవర్గం బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, కూటమి నాయకులు, గ్రామస్తులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారు, కొడుపిల్లి గోవిందరావు గారు, మంత్రి రామరాజు గారు, EMC చైర్మన్ సుజాత గారు, దుర్గా భవానీ గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, గంటా త్రిమూర్తి గారు, హరిబాబు గారు, బండి రమేష్ గారు, రామచంద్రరావు గారు, మధ్య రాములు గారు, కౌరు విజయలక్ష్మి గారి, ఇందిరా గారు, అంచేత మీరందరూ కూడా వీరవెల్లి శ్రీనివాస గారిని కోరుకునేది ఏంటంటే, ఈ పిసిఎఫ్ కమిటీ చక్కగా పనిచేసి రైతులకు లోన్లు అడ్వాన్సులు ఇన్ టైంలో ఇచ్చి రైతుకి లోన్ అనేది అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఊర్పు అయిపోయిన తర్వాత కోతలు కోసే టైంలో లోన్ ఇచ్చి, కోతలు అయిపోయిన తర్వాత ముచ్చే టైంలో లోన్ ఇచ్చి ఉపయోగం ఉండదు. ఇన్ టైంలో వాళ్ళకి లోన్లు ఇచ్చి రైతులకు మేలు జరిగే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని ఈ బ్యాంకుని నెంబర్ 1 బ్యాంకుగా ఇప్పుడు ఆడిట్లో ఏ క్లాస్ బ్యాంకుగా వచ్చింది. ఇంకా మంచి నెంబర్ 1 బ్యాంకుగా తీసుకురావాలని ఒక్క ఎంపీ కూడా లేకుండా పరపతి సంఘం. అనకాపల్లి జిల్లా చీడిగాడ మండలం అప్పలరాజుపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. ముత్యాల నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్లు, ఎరుదాటిన తరువాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి కుట్ర పన్నుతున్నదని తెలిపారు. ఆయన సూచించినట్లుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవడమే కోటి సంతకాల ఉద్యమ లక్ష్యమని తెలిపారు. కూటమి పాలన మోసాలు చేసింది, మాయమాటలు చెప్పింది. అధికారంలోకి వచ్చి కూడా PPP మోడ్లో ప్రైవేట్ పరం చేసేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకొని జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ప్రైవేటు పరంగా అడుగులు వేసేటువంటి చంద్రబాబు పాలన మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన విధానం ఏంటంటే, ప్రతిదాన్ని కూడా ప్రైవేట్ పరం చేద్దాము, ప్రైవేటు వాళ్ళని కట్టబెట్టేద్దాము, పేదవాడికి ఇటు పరిస్థితుల్లో కూడా ఏది అందుబాటులో ఉండకూడదు. ఇటువంటి ఆలోచనతో కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైసీపీ పార్టీ ఈ రాష్ట్ర పేద ప్రజల పట్ల ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయకూడదు. ప్రభుత్వ పరంగానే ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా పేదలకి మెరుగైనటువంటి వైద్య సదుపాయం కూడా కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మీరు చేపట్టేటువంటి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. అధికారం ఉంది కదా అని చెప్పి మీరు PPP మోడ్లో ఇచ్చేసినా రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మీరు ప్రైవేటు పరం చేసినటువంటి ఈ వైద్య కళాశాలను ఎవరైనా ముందుకు వచ్చి కానీ తీసుకున్నట్లయితే
గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ పీఎంహెచ్లో పనిచేస్తున్న హాస్టల్ అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందుగా ధర్నా నిర్వహించబడింది. ధర్నా అనంతరం ఎస్ఓ రాజ్ కుమార్ గారికి వినతి పత్రం అందజేయబడింది. సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ వేతనాలు రాక కుటుంబాల పరిస్థితి తీవ్రంగా ఉందని, బతుకమ్మ దీపావళి పండుగలకు కూడా డబ్బులు అందలేదని, గతంలో మంత్రి సీతక్క జీతాలు త్వరగా చెల్లించమని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని అన్నారు. అదనంగా పండుగ సెలవులు, ఆదివారాలు కత్తిరించడం, ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడం, మెడికల్ కిట్స్ అందించకపోవడం కూడా వ్యతిరేకంగా ఉన్నాయని హెచ్చరించారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి దావూద్, ఏఎంఎంల స్వరూప, శాంతకుమారి, గీతాంజలి, అరుణ, సుజాత, కల్పన, రమ్య, నాగలక్ష్మి, వినోద, జ్యోతి, శ్రవంతి, గంగా, ప్రియదర్శిని, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు గత 7 నెలలుగా వేతనాలు రాక, దసరా పండుగ రోజు వేతనం లేదు, దీపావళి పండుగ రోజు వేతనం లేదు. 2 పండుగలు పండుగ పూట పస్తులు ఉండేటువంటి పద్ధతిలో కుటుంబం గడవడి పరిస్థితులలో పిల్లలకు కనీసం బట్టలు కూడా కొనియలేటువంటి దీన స్థితిలో పండుగలు కూడా గడిచిపోయినాయి. 7 నెలల నుంచి వేతనాలు రాలేదు. ఐటీడీఏకు 2 నెలల క్రితమే బడ్జెట్ వచ్చింది. మరి 2 నెలల నుంచి బడ్జెట్ వస్తే ఇప్పటి వరకు కూడా హాస్టల్లో పనిచేసే ఏఎన్ఎంలకు జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము, అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి 2 నెలల నుంచి బడ్జెట్ వచ్చి ఎందుకు వేతనాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా అధికారులను, ఐటీడీఏ అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ఐటీడీఏ పీఓ గారు, డీడీ గారు స్పందించి వెంటనే వేతనాలు ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడ పర్యవేక్షణ చేసి తక్షణమే వేతనాలు చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏఎన్ఎంల యొక్క వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లించకుండా 2 రోజులు, 3 రోజులు, ఆదివారం కూడా కడిగేస్తూ ఉన్నారు. పండుగ రోజులు, పండుగ సెలవులలో కూడా వేతనాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఏమో పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తే వీడికి వచ్చిన తర్వాత ఏజెన్సీ వల్ల మరి ఇక్కడ ఐటీడీఏ నుంచి ఏం జరుగుతుందో తెలియదు. కానీ వేతనాలు మాత్రం కట్ చేస్తూ ఉన్నారు. వేతనాలు కట్ చేయకుండా పూర్తి జీతాన్ని, నెలలో పూర్తి జీతాన్ని ములుగు హైదరాబాద్ జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2025 టోర్నమెంట్ పోస్టర్ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొననున్నారని, తెలంగాణ క్రీడా ప్రతిభను ప్రపంచ స్థాయిలో చాటుకునేందుకు ఇది మంచి అవకాశం అవుతుందన్నారు. హైదరాబాద్ క్రీడల కేంద్రంగా అవతరించడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సార్జీ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, సార్జీ VCNMD సోనీ బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష్ షా ప్రజాసేవలలో పారదర్శకత, వేగం పెంచాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ నుంచి ధృవీకరణ పత్రాల జారీ వరకు జరుగుతున్న ప్రక్రియను సమీక్షించారు. ప్రజలకు కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు సమయానికి అందేలా తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి నిజా నిర్ధారణ అనంతరం తక్షణమే ధ్రువపత్రాలు జారీ చేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తుల నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలని, ఇన్వర్డ్, అవుట్వర్డ్ రిజిస్టర్లను ప్రతిరోజు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. కార్యాలయంలో సమపాలన పాటిస్తూ పారదర్శకతతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భూభారతికి సంబంధించిన మీ దగ్గర రావచ్చు, ఇంకా ఏమైనా జనరల్ గ్రీవెన్స్ అటువంటి వాటికి వేరే ఇన్వాల్వ్ అవుతుంది. మొత్తం డిఆర్ నంబర్ డిఆర్ ఇచ్చుకుంటారు. డిఆర్లో ఎంట్రీ మనం గ్రీవెన్స్ రాగానే సెక్షన్ డిఆర్లో ఎంట్రీ చేసేసి సెక్షన్ వచ్చినప్పుడు డిఆర్లో ఎంట్రీ సెక్షన్ మార్క్ చేస్తే డిఆర్లో ఎంట్రీ చేసి కన్సల్ట్ సెక్షన్ ఇస్తారు. ఓకే, దీనికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చింది, ఈ సర్టిఫికేట్స్ ఓకే, ఇట్లా ఏవైతే ఉన్నాయో అదర్ కేసెస్కి మీరు ఆ పర్సన్కి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాను. ఎవరు చేస్తారు? సెక్షన్ క్లర్క్. మరి ఇన్వాల్వ్ అవుతుంది సపరేట్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్లా చెప్పండి, వేరే ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.